నాణ్యమైన వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నగర సచివాలయాల పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైన కొత్త ప్రింటర్లను ప్రభుత్వం అందజేసింది. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని వివిధ సచివాలయాలకు కేటాయించిన నూతన ప్రింటర్లను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ సచివాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సంబంధంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆధునిక సాంకేతిక వస్తువులు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అందించిన ప్రింటర్లు సచివాలయాల పనితీరును వేగవంతం చేయడంలో కీలకంగా మారతాయని తెలిపారు. ముఖ్యంగా సర్టిఫికెట్లు, దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ పథకాల సంబంధిత పత్రాల ముద్రణలో ఇక ఆలస్యం ఉండదని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న సచివాలయాల్లో సౌకర్యాలు మెరుగుపడితే సేవల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. అందుకే ప్రభుత్వం దశల వారీగా అవసరమైన మౌలిక వస్తువులను కల్పిస్తోందని కమిషనర్ స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, నగరంలోని వివిధ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మనం సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చాము. దాంతో పాటు ఎప్పటికప్పుడు కూడా ఏ సర్టిఫికెట్ కావాల్సిన, ఏ సేవకు సంబంధించిన ఏ సర్టిఫికెట్ కూడా ఇన్ టైమ్ లో అందించడానికి, అది క్వాలిటీ పేపర్ అందించడం కోసం మరి అందరికీ కూడా మనం ప్రింటర్స్ ఇది ఇవ్వడం జరిగింది. బ్రదర్ అటెనీ యువర్ సైడ్ అనేది కంపెనీ, దీని ద్వారా మనకి క్వాలిటీ ప్రింటర్ దొరికినది. జిట్టు హై వెర్షన్ క్వాలిటీ ప్రింటర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి మనం ప్రతి సచివాలయంలో కూడా జాగ్రత్తగా ఆ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ దీన్ని సక్రమంగా వినియోగించి ప్రజలకు ఇన్ టైమ్ లో మరింత సేవలు చేయవలసిందిగా అందరినీ ఆదేశించారు.